త్రిలో ఆమోదం పొందిన మహిళా బిల్లు వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా విశాఖలోని డాబా గార్డెన్ అంబేద్కర్ విగ్రహం నుంచి జేబీఎంసీ గాంధీ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో ఏఐసీసీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ పాల్గొన్నారు. జనగణన డీలిమిటేషన్తో సంబంధం లేకుండా వెంటనే మహిళా బిల్లును అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2023లో బిల్లు ఆమోదం పొందితే ఇంతవరకు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. మహిళలకు జరిగిన అన్యాయానికి ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. सोनिया गांधी गारी नायकत्व मल्लिकार्जुन खड़गे गारी नायकत्व राहुल गांधी गारी नायकत्व గణనతో సంబంధం లేని డీలిమిటేషన్ తో సంబంధం లేనటువంటి 2023లో లోక్సభలో పాస్ అయినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లుని తక్షణమే కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ అమలు చేయాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది. అందుకనే ఈ రోజున విశాఖపట్నంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి నివాళులర్పించి మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ గారికి నివాళులర్పించి జాతిపితకు మా గోడును వినిపించుకుంటా ఉన్నాం. నివాళులర్పిస్తూ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు మహిళల్ని అవమానపరుస్తూ ఉన్నాయి, మోసం చేస్తూ ఉన్నాయి. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే పరిమితం చేస్తూ మహిళా సాధికారత పేరుతో అవమానించటాన్ని తట్టుకోలేక ఆవేదనతో మేము ప్రధాని మోడీ మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డం పెట్టుకుని సడన్గా పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి మమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేశాడు. కాబట్టి ప్రధాని మోడీ తక్షణమే రాజీనామా చేయాలి. గణనతో సంబంధం లేని డీలిమిటేషన్ తో సంబంధం